హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడ ఉన్నా అంటే కేఎఫ్సీ అయితే వచ్చేసాను. నేను హైవేలో వెళ్తుంటే నాకు కేఎఫ్సీ అయితే కనిపించింది, అందుకని నేను కేఎఫ్సీలోకి అయితే వచ్చేసాను. ఇక్కడ కేఎఫ్సీనే కాదు చాలా ఉన్నాయి. నేనైతే కేఎఫ్సీ తిందామని కేఎఫ్సీ లోపలికి అయితే వచ్చేసాను. అక్కడ మెనూ కార్డ్ అడిగితే అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా సార్, అవే మెనూ, మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి అన్నారు. సరే అని చెప్పేసి మా ఆయన అయితే అన్నీ చూస్తున్నారు. సార్ మీరు చూస్తుండని, నేను 1 minute వస్తాను అన్నాడు అతను. సర్లే అని నేను నీకేం కావాలని మా ఆయన అడిగారు. నాకైతే కేఎఫ్సీ బకెట్ కావాలన్నాను. కేఎఫ్సీ బకెట్ అయితే ఏమొద్దు, ఏది కావాలో తీసుకో అన్నారు. సరేలే అని చెప్పి నేను సర్లేండి మీ ఇష్టం ఏదైనా తీసియండి అన్నాను. సరే అని చెప్పేసి మా ఆయన అన్నీ చూశాడు. ప్రతి ఒక్కటి అడుగుతున్నాడు, అదెంత ఇదెంత అని. ఫస్ట్ మేము బిర్యానీ చెప్పాము, నాకొద్దు అన్నానని మా ఆయన మళ్ళీ వేరేది చూశారు. అన్నీ కాస్ట్ 500 పైనేనండి ఏదైనా కానీ. అక్కడ 399 ఉందనుకోండి, ఒక 80 రూపీస్ 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎందుకో మరి మా ఆయన చెప్తున్నారు, నేను లేదు సరిగా వీడియో తీసుకుంటూ. అక్కడ 400 ఉందనుకో, మామూలుగా లెగ్ పీసెస్ అవన్నీ మన చేతికి వచ్చేలా 500 అని చెప్తారండి. కేఎఫ్సీలోకి వెళ్ళాలంటే మినిమం 1000 పెట్టుకొని వెళ్ళాలి. ఇద్దరు తినాలంటే 1000 పక్కా. నేనైతే కొద్దిగా తింటాను కాబట్టి నాకైతే సరిపోయింది, కొద్దిగా తిన్నా. బిల్ అయితే 588 అయిందండి. మా ఆయన అయితే ఫోన్పే చేసేస్తున్నాడు. చూడు 588 అయిందని నాకు చూపిస్తున్నాడు. ఏదైతే ఏం లేదు. కేఎఫ్సీ నేను ఫస్ట్ టైం తింటున్నాను. అంటే బయట తిన్నాను అనమాట, 5 స్టార్ కానీ మామూలు ఎక్కడైనా పాప్కార్న్స్ తిన్నాను. కానీ ఇక్కడ కేఎఫ్సీలోకి ఫస్ట్ టైం అండి నేను రావడం. ఇక్కడ చూశాను, అక్కడ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసాము. ఎక్కడ కూర్చుందామని చూస్తుంటే మా ఆయన ఇక్కడ చూపించారు, ఇక్కడ బాగుందిరా, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ కూర్చుందామని. సర్లే అనేసి అక్కడ వెళ్ళిపోయాము. అక్కడ ఎవరు లేరు, అక్కడ కూర్చొని ఉన్నాను. నేనైతే అక్కడ కూర్చొనేసి బయట ఏది చూస్తున్నాను ఏముందని. ఇక్కడ ఎంపైర్స్ అని ఉందండి లోపల హోటలు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన ముందు కాలంలో మనకు రాజుకి ఎలా వండిస్తారో అలా వడ్డిస్తారంట. ఇక్కడ కేఎఫ్సీ తాత అయితే ఉన్నాడు. మా ఆయన అయితే ఫోటోలు తీసుకుందాం రా అన్నాడు. సర్లేని ఫోటోలు తీసుకొని వెళ్ళాను. బిల్ చూడండి ఎంత అయిందో, ధూళి తీరిపోయిందండి. బయట అయితే పాప్కార్న్స్ ఎన్ని వస్తాయో. అక్కడైతే నాకు కేఎఫ్సీ తాత అయితే కనిపించాడు. ఫస్ట్ కేఎఫ్సీ చేసింది ఆ తాతేనంట. బయట ఇంకా ఏదో అమ్ముతున్నారు, కేక్స్ అవన్నీ, అందరూ అక్కడ ఉన్నారు. చూడండి కేఎఫ్సీ తాత అంట, ఫస్ట్ చేసింది కేఎఫ్సీ తాతయ్య. మా ఆయన అయితే ఫోటోలు తీసుకుంటున్నారు కేఎఫ్సీ తాత. చూడండి ఎలా తీసుకుంటున్నాడు మా ఆయన ఆ తాతని ఫొటోస్. మా ఆయనకులో ఒక 4 members కూర్చున్నారు. మేము చేసే అల్లరి చూడలేక వాళ్ళు ఆర్డర్ చేసుకొని తినేస్తున్నారు. బయట అయితే ఇది ఎంపైర్స్ అండి. లోపల చూడండి ఎలా ఉన్నారు వాళ్ళంతా, రెడ్ డ్రెస్లు వేసుకొని క్యాప్ పెట్టుకొని. ఎంపైర్స్ అంటారు. ముందు కాలంలో రాజులకి అలా వడ్డించేవాళ్ళంట, మర్యాదలు చేసి వడ్డిస్తారంట. నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్తాను. నాకు వెళ్ళాలనిపించింది కానీ ఇక్కడ ఆర్డర్ చేసేసాం కదా, ఇక్కడ తినేద్దాంలే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వద్దాము అనుకొని మేమైతే వెళ్ళలేదు. మా ఆయన అయితే వాష్రూమ్కి వెళ్ళాడు. బిల్లు చూస్తూ ఉంటే మైక్లో పిలిచారనమాట. అది టోకెన్ నెంబర్, ఆ నెంబర్ పిలిస్తే మనం వెళ్ళాలి తెచ్చుకోనేకి. ఆ నెంబర్ అయితే పిలిచారు. నేనైతే వెళ్ళిపోయాను. మా ఆయన అయితే వాష్రూమ్కి వెళ్ళాడని. నేను తెచ్చేసరికి మా ఆయన హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. నేను తెచ్చి వెంటనే వచ్చేసారండి. ఎక్కడున్నారో ఏమో మరి, ఎంత ఫాస్ట్గా వచ్చేసారో, నేను తినేస్తానేమోనని. చూడండి 2 పీసెస్ ఇచ్చారు.
2 పాప్కార్న్స్, 2 వింగ్స్, 2 లెగ్ పీసులు రాలేదులేండి. 2 వింగ్స్, మళ్ళీ ఇంకొక దాంట్లో 2 వింగ్స్, మళ్ళీ ఒక లెగ్ పీస్ ఇచ్చారు. ఇది వచ్చి మామూలుగా ఈ చట్నీస్ అన్నమాట ప్యాకెట్స్. 2 కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఇది బర్గర్. ఇది బర్గర్, చికెన్ బర్గర్. ఎంత పెద్దగా ఉందో. లోపలైతే అన్ని పచ్చి పచ్చి వేశారు, చికెన్ తప్ప. ఇంకా ఇవి 2 వింగ్స్, ఓ లెగ్ పీసు. మళ్ళీ ఒక పక్క 2 వింగ్స్ ఇచ్చారు, 2 కూల్ డ్రింక్స్, 2 చట్నీస్ ఇచ్చారు. చూపిస్తాను ఉండండి ఎలా ఉన్నాయో. మళ్ళీ 2 కూల్ డ్రింక్స్, 2 స్ట్రాలు, మళ్ళీ సాసెస్ ఇచ్చారు. రెడ్ టమోటా సాసెస్. బిల్లు మాత్రం 588 రూపీస్ అయిందండి. ఈ మొత్తానికి మనం ఇంట్లో చేసుకుంటే 600 పెట్టి చేసుకుంటే ఎంత చికెన్ వస్తుందో, ఎంతమందికి వడ్డీయచ్చు. మా ఆయన అయితే చట్నీలు పీకుతున్నారు చూడండి. అదేంటండి చట్నీ జల్లీ లాగుంది. ఇంకొకటి పీకుతున్నారు. మా ఆయన ఏమని అడిగారో తెలుసా అండి? అది రెడ్ కలర్లోనే, ఆరెంజ్ కలర్లోనే ఉంది కదా మామూలుగా చట్నీ, రెడ్ చట్నీ లాగా. ఇది కూడా అలాగే ఉంది, ఏంటి 2 ఒకటే ఇచ్చారు వీళ్ళు అని అడిగారండి. లేదు, అది వేరే ఇది వేరే అని మళ్ళీ చెప్పానండి. సరేలే అని చెప్పి టిష్యూ పేపర్స్ 3 ఇచ్చారు. చూడండి, ఇలా కళ్ళు తెరిచే లోపల అయిపోయినాయండి. అలా ఉంటుంది కేఎఫ్సీ. లేకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కేఎఫ్సీలో ఎంతమంది తిన్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చూడండి, నాకు ఈ పెప్సీ అంటే నచ్చదు. అయిపోయిన తర్వాత, తినేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయానండి. చూడండి, ఆగిపోతుంది అది చేతిసెల్కే. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.